ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో ఉదయమున లేచిన వెంటనే ప్రార్థన చేసేవారి కంటే సెల్ ఫోన్ చూసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఫోన్ మీద ఉన్నంత ధ్యాస ప్రార్థన మీద కానీ దేవుని సన్నిధి మీద కానీ ఉంచలేకపోతున్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, మన జీవితం బహు విలువైనది. మనం దినమంతా ఆత్మీయంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవించాలంటే, చేసే పనిలో విజయాన్ని చూడాలంటే మనం దేవుని ఆత్మచేత ఆయనిచ్చే శక్తి చేత నింపబడాలి. అటువంటి శక్తిని నింపేది ప్రార్థన మాత్రమే. కనుక ఉదయమున లేచిన వెంటనే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు తన మహాకృపతో మనల్ని కాపాడుతారు. దినమంతా దేవుని సన్నిధిని ప్రసన్నతను మనం చూడగలుగుతాము, శోధనను జయించగలుగుతాము. యేసు ప్రభువే ప్రతిరోజు ఉదయం తన తండ్రితో తగినంత సమయం ప్రార్థనలో గడిపాడు కాబట్టే జయ జీవితం జీవించగలిగాడు. మరి మనం ఏపాటి వారం? కాబట్టి ఈ రోజు నుండైనా ఒక క్రమం ప్రకారం ఒక సమయాన్ని ఏర్పరచుకొని ప్రార్థనకు, వాక్యానికి, దేవుని సన్నిధికి తగినంత సమయాన్ని ఇచ్చి జీవిద్దాం. రోజంతా దేవునితో సంతోషంగా ఉందాం. ఇటువంటి ప్రార్థనాపూర్వకమైన జీవితం మనం కలిగి ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. అయ్యా, నీతో సత్సంబంధం లేకుండా మేము జయ జీవితం గడపడం అసాధ్యం. మేము శోధనలో పడకుండా ఉండాలన్నా, నీ కృప మాపై నిలిచి ఉండాలన్నా ప్రార్థనా జీవితం ఎంతో ముఖ్యం. ఇక నుండైనా ఉదయమునే ప్రతి దినం నీ సన్నిధిలో గడిపి రోజంతా నీవిచ్చే సంతోషం పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక.